ఎల్ఎన్జీ సప్లై అని అంటే కనుక గ్లోబల్ లెవెల్లో 20% సప్లై అయ్యేది ఇక్కడి నుంచేనంట. ఖతార్ దోహా రస్లఫాన్ అనేటువంటి ఈ గ్యాస్ రిజర్వ్ ఏరియా నుంచే ప్రపంచవ్యాప్తంగా 20% ఎల్ఎన్జీ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనేది ఇక్కడ నుంచి సప్లై అవుతుందట. సో ఇప్పుడు చాలా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. ఆల్రెడీ $110 ఒక బ్యారెల్ ధర గ్యాస్. సో ఇప్పుడు అదంతా కాస్త అమాంతంగా పెరిగిపోయింది. సో ఇప్పుడు ఇరాన్ కేవలం ఖతార్పై, దోహాపై, రస్లఫాన్పై దాడి చేయడమే కాదు, అటు యూఏఈని హెచ్చరిస్తోంది, సౌదీ అరేబియాను కూడా హెచ్చరిస్తోంది. ఇదొకటే కాదు, ఖతార్ని కూడా మరింతగా హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇజ్రాయెల్ కనుక మాపై దాడి ఆపకపోతే మీరు మరింతగా రెచ్చిపోతామంటోంది. సో ఇండియా ఇప్పుడు దీనిపైన ఎటువంటి ప్రభావం పడుతోంది ఇండియాలో లేకపోతే ఇతరత్ర దేశాలకని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో 85% వరకు క్రూడ్ ఆయిల్ ధరలపైన ప్రభావం పడే అవకాశం ఉంది దీని యొక్క ప్రభావంతో, ఈ యొక్క బిగ్గెస్ట్ బ్లాస్ట్తో. దీంతో పాటుగా పెట్రోల్ డీజిల్ ధరలో మరొక 5 నుంచి 15%, 15 రూపాయలు, 5 రూపాయల నుంచి 15 రూపాయల వరకు అమాంతంగా పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. సో చాలా వరకు ఎల్పిజి సప్లైలో కూడా ఖతార్ నుంచి చాలా పెద్ద మొత్తంలో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం గ్యాస్ అనేది. సో ఇప్పటికే గ్యాస్ కొరత వల్ల ఎన్ని హోటల్స్ పూర్తిగా క్లోజ్ అయిపోయాయో, ఎంతటి స్థాయిలో హాస్టల్లో విద్యార్థులకి తిండి పెట్టాలన్న ఇబ్బందిగా మారిందో, ఇంటి అవసరాల కోసం గ్యాస్ కూడా ఎంత ఇబ్బందిగా మారిందో చూస్తున్నాం. ఇదే తరుణంలో ఖతార్ దోహా ప్రాంతం పైన ప్రపంచవ్యాప్తంగా 20% ఎల్ఎన్జీ సప్లై చేసినటువంటి ప్రాంతం పైన దాడి చేయడంతో